Welcome to my YouTube channel. Today we are discuss about exercise 4.2. 4.2 లో చూడండి, క్లాసిఫై ద ఫాలోయింగ్ ఫిగర్స్ యాజ్ ఓపెన్ ఆర్ క్లోజ్. వీటిలో ఓపెన్ క్లోజ్ ఏంటో చెక్ చేయమంటున్నారు. అందులో ఫస్ట్ది ఏ. ఈ జెడ్ ఎలా ఉంది? ఓపెన్గా ఉందా, క్లోజ్గా ఉందా? ఓపెన్గా ఉంది. చూడండి, టూ సైడ్స్ ఎలా ఉన్నాయి? ఓపెన్గా అంటే ఫస్ట్ దానికి ఓపెన్. నెక్స్ట్ బి, ఇదేంటి? క్లోజ్గా ఉంది. అంటే ఎక్కడ ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఫిలప్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ సి, ఇది క్లోజ్ చేసి లేదు, ఓపెన్. నెక్స్ట్ డి ఏంటి? క్లోజ్ చేసి ఉన్నాయి. చూడండి, అన్ని సైడ్స్ ఏంటి? క్లోజ్ చేసి ఉంది. నెక్స్ట్ ఈ, ఇది కూడా క్లోజ్ చేసే ఉంది. అంటే క్లోజ్డ్ కర్వ్. ఇది ఓపెన్ కర్వ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ది. ఇందులో డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ టు ఇల్లుస్ట్రేట్ ద ఫాలోయింగ్. ఓపెన్ కర్వ్కి ఎగ్జాంపుల్స్. ఓపెన్ అంటే ఏంటి? ఓపెన్ అయి ఉండడం. ఇది ఏంటి? ఓపెన్ కర్వ్. నెక్స్ట్ ఇవేంటి? ఓపెన్ కర్వ్స్. నేనే రాసుకోవచ్చు. నెక్స్ట్ క్లోజ్డ్ కర్వ్స్. క్లోజ్డ్ అంటే క్లోజ్ చేసినవి. ఓ బి, ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కదా. నెక్స్ట్ స్క్వేర్. ఇది క్లోజ్డ్ కర్వ్. నెక్స్ట్ థర్డ్ది, డ్రా ఏ పాలిగాన్ అండ్ షేడ్ ఇట్స్ ఇంటీరియర్. ఇప్పుడు ఒక పాలిగాన్ రాద్దాం. పాలిగాన్ అంటే ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను? క్లోజ్డ్ కర్వ్ అయ్యి ఉండాలి, క్లోజ్ అయ్యి ఉండి నెక్స్ట్ లైన్ సెగ్మెంట్తో ఫామ్ అవ్వాలి. లైన్ సెగ్మెంట్తోనే ఫామ్ అయింది. ఏవైనా రాసుకోవచ్చు. ఇంటీరియర్ లోపల పార్ట్ని ఏం చేయాలి? షేడ్ చేసామన్నారు. ఏదైనా రాసుకోవచ్చు. నేను 2 రాశాను. ప్యారలలోగ్రామ్ రాసుకోవచ్చు, రాంబస్ రాసుకోవచ్చు, స్క్వేర్ రాసుకోవచ్చు, ట్రెపీజియం రాసుకోవచ్చు. మనకి ఇష్టమైనవి ఏవైనా రాసుకోవచ్చు. సర్కిల్ కూడా రాయకూడదు. సర్కిల్ ఎందుకు రాయకూడదు? ఎందుకంటే అది పాలిగన్ కాదు. ఎందుకు? అది ఏంటి? నాట్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్తో ఫామ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద గివెన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఒక ఫిగర్ ఉంది చూడండి, 4th చూడండి. నెక్స్ట్ ఈజ్ ఇట్ ఏ కర్వ్, ఈజ్ ఇట్ ఏ క్లోజ్డ్ అన్నారు. ఈజ్ ఇట్ ఏ కర్వ్, ఇది కర్వ్ అని అడుగుతున్నారు. ఎస్. చూడండి, మనం పెన్సిల్ పెట్టి లిఫ్ట్ చేయకుండా ఏదైనా గీస్తే దాన్ని ఏమంటారు? కర్వ్ అంటారు. లిఫ్ట్ చేస్తే మాత్రం కర్వ్ కాదు. లిఫ్ట్ చేయకుండా ఏది మనం డ్రా చేసినా అది కర్వ్. నెక్స్ట్ ఈజ్ ఇట్ క్లోజ్ అని అడిగారు. అంటే క్లోజ్గా ఉందా? ఈజ్ ఇట్ క్లోజ్డ్? ఎస్ కదా, అంటే క్లోజ్ అయ్యింది కదా, ఓపెన్ అయ్యలేదు కదా. ఎస్. నెక్స్ట్ బి,
అయిపోయింది, సి అయిపోయింది. నెక్స్ట్ 5th చూడండి, ఇల్లిస్ట్రేట్ ఇఫ్ పాసిబుల్ ఈచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ ఏ రఫ్ డయాగ్రామ్. 5th దానికి ఎగ్జాంపుల్స్తో రాయండి, ఒక్కొక్కటి 2-3 అయినా అని చెప్పాము. ఫస్ట్ ఒకటి మాత్రం రాయాలి డయాగ్రామ్స్తో, రఫ్ డయాగ్రామ్స్తో అన్నారు. 5th ఎక్కడే రాసేస్తున్నాను. ఏ క్లోజ్డ్ కర్వ్ దట్ ఈజ్ నాట్ ఏ పాలిగాన్. క్లోజ్డ్ కర్వ్ అయి ఉండాలి, నెక్స్ట్ పాలిగన్ అయి ఉండాలి. ఇది చూడండి, ఇది చూడండి క్లోజ్డ్ కర్వే, ఇది పాలిగన్ కాదు. ఎందుకు పాలిగన్ కాదు? ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది లైన్ సెగ్మెంట్తో లేదు, సర్క్యులర్లో ఉంది కాబట్టి ఇది పాలిగన్ కాదు. నెక్స్ట్ అలాంటివి ఇంకొక 2-3 రాయండి అని చెప్తున్నారు. ఇది పాలిగన్ కాదు. ఇది క్లోజ్డ్ కర్వే కాకపోతే పాలిగన్ కాదు. ఓకే, నెక్స్ట్ బి, అన్ ఓపెన్ కర్వ్ మేడ్ అప్ ఎంటైర్లీ లైన్ సెగ్మెంట్. కర్వ్స్ మాత్రం ఓపెన్ అయి ఉండాలి, లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి. ఇదేంటి లైన్ సెగ్మెంట్లు అన్నీ లైన్ సెగ్మెంట్సే, కాకపోతే ఏముంది ఓపెన్ అయి ఉంది. నెక్స్ట్ ఇవి ఎలా ఉన్నాయి? ఓపెన్ అయి ఉన్నాయి కానీ లైన్ సెగ్మెంట్సే. హెచ్, ఐ ఏవైనా రాసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి? ఓపెన్ అయి ఉన్నాయి కానీ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయినాయి. నెక్స్ట్ సి, ఏ పాలిగన్ విత్ 2 సైడ్స్. పాలిగన్లో 2 సైడ్స్తో పాలిగన్ అనేది ఫామ్ అవ్వదు. నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my YouTube channel. Thank you.